కాంగ్రెస్ పార్టీలో నేతలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి పార్టీ నేతలు కంట్రోల్లో ఉండటం లేదా? మంత్రులు పాలసీ నిర్ణయాలు ఏకపక్షంగా ప్రకటించడం బూమరాంగ్ అవుతుందా? ప్రభుత్వ భూమి కబ్జాపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోర్టు మెట్లెక్కడం దేనికి సంకేతం? ఇంతకీ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నేతలు వ్యవహరిస్తున్నారు. పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేకుండా నేతలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కంట్రోల్లో లేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో ప్రభుత్వంలో చర్చించి ప్రకటించాల్సిన అంశాలు కూడా ఎవరికి తోచినట్లు వారే చెబుతున్నారంటున్నాయి పార్టీ వర్గాలు. అవి కాస్త పార్టీ కార్యకర్తలను కన్ఫ్యూజన్లో పడేస్తున్నాయంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డి కంట్రోల్లో మంత్రులు ఉండడం లేదన్న చర్చ గట్టిగా వినిపిస్తోంది. ప్రధానంగా సీనియర్ మంత్రులు ఎవరికి వారు తామే సీఎం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న వాదన ఉంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క క్యాబినెట్లో చర్చించకుండానే రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రకటించారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి షాక్ అయ్యారట. బట్టి ప్రకటనపై మంత్రులు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట. జూన్ 2న రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు మంజూరీ పత్రాలు ఇవ్వాలని నిర్ణయించినా మిగిలిన మంత్రులు వ్యతిరేకించడంతో దాన్ని వాయిదా వేశారు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ నిర్ణయాలపై అనవసర ప్రకటనలు చేయడంతో సర్కారుకి ఇబ్బందిగా మారిందట. దీంతో ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు చెప్పింది మాత్రమే సర్కారు సమాచారంగా భావించాలని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించాల్సి వచ్చింది. ఇదే అదనుగా భావించిన మంత్రి పొంగులేటి కొన్ని కీలక ప్రకటనలు చేశారు. పొలిటికల్ బాంబులు, కేబినెట్ విస్తరణ నుండి స్థానిక సంస్థల ఎన్నికల వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటనలు చేసి అబాసుపాలయ్యారన్న చర్చ కూడా ఉంది. పొంగులేటి ప్రకటనలు సర్కారుకి ఇబ్బందిగా మారడంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పొంగులేటిని సీఎం రేవంత్ రెడ్డి కంట్రోల్ చేయించాడన్న టాక్ ఉంది. అటు కాంగ్రెస్ నేతలు కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కంట్రోల్లో లేరన్న ఆరోపణలున్నాయి. ఇటీవల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా ముదిరాజ్ మహిళలకు పదవుల్లో అన్యాయం జరిగిందని గాంధీభవన్ లో రచ్చు చేయడం హాట్ టాపిక్ గా మారింది. గాంధీభవన్ వేదికగా పార్టీని ఇరకాటంలో పెట్టే ప్రెస్ మీట్ పెట్టడం హస్తం పార్టీకి ఇబ్బందిగా మారిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగులు పెట్టడం పార్టీని షేక్ చేసిందట. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి కూడా పార్టీని తీవ్ర ఇరకాటంలో పడేసిందట. భువనగిరి పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, మందుల సామేరును మంత్రులుగా చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ మీటింగ్లో ఎంపీ చామలను గట్టిగానే మందలించారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ అనుమతి లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లారని చామల ఆరోపించారు. అయితే ఆయన ముందస్తుగానే ప్రభుత్వ అనుమతి తీసుకుని వెళ్లారన్న జీవో బయటకు వచ్చింది. దాంతో ఎంపీ చామల కనీస సమాచారం లేకుండా మాట్లాడి నవ్వుల పాలయ్యారంటున్నారు హస్తం నేతలు. తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోర్టు మెట్లు ఎక్కడం కూడా కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది. ఖాజాగూడలో వేల కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని హస్తం పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మురళీనాయక్ కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ భూ కబ్జా గురించి వీళ్లంతా సీఎం రేవంత్ రెడ్డితో పాటు రెవెన్యూ మంత్రి పొంగులేటికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. కబ్జాకు గురైన భూమి అంతా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ఎమ్మెల్యేలు హైడ్రా అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాహాటంగానే వెల్లడించారు. ప్రభుత్వ భూమి కబ్జా వెనుక కాంగ్రెస్ కీలక నేత హస్తం ఉండడం వల్లే అధికారులు పట్టించుకోవడం లేదని, అందుకే ఎమ్మెల్యేలు కోర్టు మెట్లెక్కారంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. ఇప్పుడు ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. హస్తం నేతలు ఎవరికి వారి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తుండడం కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్ చేస్తోందంటున్నాయి పార్టీ వర్గాలు. రానున్న రోజుల్లోనైనా మంత్రులను, కాంగ్రెస్ నాయకులను సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటారో లేదో చూడాలి.